కార్తీక మాసంలో చాలా పవిత్రంగా జరుపుకుంటారు. స్త్రీలందరూ కూడా స్త్రీలందరూ కూడా చాలా పవిత్రంగా పూజలు చేయటం కానీ, పవిత్రంగా ఆ నెల మొత్తం కూడా పూజలు చేస్తూ ఉంటారు. కాబట్టి కార్తీక మాసం అనేది హిందువులందరూ కూడా పవిత్రంగా జరుపుకునే నెల. అయితే ఈ నెల కార్తీక మాసంలో చివరి నెలని పోలి స్వర్గము లేదా పోలి పాడ్యము అని కూడా అంటారు. ఈ పోలి స్వర్గము అంటే ఏమిటి, పోలి పాడ్యము అనే పేరు ఎందుకు వచ్చింది అంటే అనేది మనం ఒకసారి పరిశీలించినట్లయితే దీనికి ఉదాహరణ ఒకటి చెప్తాను మీకు. అదేంటంటే, ఒక ఉమ్మడి కుటుంబంలో ఒక 5గురు కోడళ్ళు ఉంటారు. వారి అత్తగారికి చిన్న కోడలంటే పడదు. కారణం ఏంటంటే, చిన్న కోడలికి దైవభక్తి ఎక్కువ. కాబట్టి మిగతా కోడళ్ళందరినీ కూడా ఈ కార్తీక మాసంలో పూజలకి, గుళ్ళకి, పునస్కారాలకు తీసుకెళ్తారు తప్పితే ఈ చిన్న కోడలు మాత్రం కలవనిచ్చేది కాదు. కారణం ఏంటని చూస్తే, చిన్న కోడలంటే అత్తగారికి పడదు. అయితే కార్తీక మాసం అంతా కూడా చిన్న కోడలకు ఏదో పని చెప్పేది, కానీ మిగతా కోడళ్ళందరినీ కూడా గుడికి తీసుకెళ్ళేది. చిన్న కోడలకి పూజ చేసుకునే టైం కూడా ఇచ్చేది కాదు. ఆ సందర్భంలో చిన్న కోడలు ఏం చేస్తుందంటే, చిన్న కోడల పేరు పోలి అనమాట. పోలి అనే ఆమె ఏం చేస్తుందంటే, పత్తి తీసుకొని పత్తిలో కొంత దూదిని తీసుకొని ఆ దూదితో ఒత్తులు చేసుకొని, తర్వాత మధ్యలో చిలికే కవ్వం ఉంటుంది. ఆ కవ్వంకున్న వెన్నను తీసుకొని ఒత్తిగా చేసుకొని వెలిగించి పూజ చేసుకుంటుంది ప్రతిరోజు. వీళ్ళు గుడికి వెళ్ళిన తర్వాత పనులన్నీ త్వరగా ముగించుకొని ఆ విధంగా చేస్తూ ఉంటుంది ప్రతిరోజు ఈ కార్తీక మాసం అంతా కూడా. చివరి నెల కార్తీక మాసం చివరి రోజు వచ్చేసరికి అలాగే ఒత్తులు వెలిగించి పూజలు చేస్తూ ఉంటుంది. అయితే పైనుంచి దేవతలు ప్రత్యక్షమయ్యి ఈమె యొక్క పోలి యొక్క మరి దైవాన్ని మెచ్చుకొని, ఆమె యొక్క భక్తిని మెచ్చుకొని దేవతలందరూ ప్రత్యక్షమై ఆమెకి బతికొండగానే స్వర్గానికి తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో వస్తూ ఉంటే, అప్పుడు అత్తగారు మిగతా కోడళ్ళు అందరూ వచ్చి చూసి మా కోసమే వచ్చారు ఈ దేవతలు అనుకొని భ్రమించి వచ్చేసరికి ఈ పోలిని మాత్రమే తీసుకెళ్తారు, కానీ ఈ కోడళ్ళని కానీ అత్తగారిని కానీ తీసుకెళ్లరు అనమాట. కాబట్టి కారణం ఏంటంటే, ఈమె ఆమె భక్తికి, పోలి యొక్క భక్తికి మెచ్చి దేవతలు కూడా ప్రత్యక్షమై తీసుకెళ్లారు తప్పితే ఈ అత్తను కానీ మిగతా కోడళ్ళను కానీ తీసుకెళ్ళలేదు. అందుకు గుర్తుగా మనం ప్రతి సంవత్సరం కూడా ఈ కార్తీక మాసంలో చివరి రోజు 30 దీపాలను చెరువుల్లో కానీ నదుల్లో కానీ ఈ పోలికి భక్తికి గుర్తుగా వదలటం మూలంగా మనకి కూడా స్వర్గం వస్తుందని, ఈ 30 దీపాలను ఎవరైతే దానం చేస్తారో, చెరువుల్లో కానీ నదుల్లో కానీ ఎవరైతే దానం చేస్తారో వారు తప్పనిసరిగా ఈ నెలంతా కూడా కార్తీక మాసం మొత్తం కూడా దీపారాజన చేసి దీపాలు వెలిగించినంత పుణ్యం కట్టుకుంటారు. కాబట్టి పుణ్యం వస్తుంది. కాబట్టి అందరూ కూడా పోలి స్వర్గముగా చెప్పుకుంటారు. కాబట్టి ఈ పోలి స్వర్గం అనేది ఆ విధంగా వచ్చింది. దీన్నే పోలి స్వర్గాన్ని పోలి పాడ్యమి అని కూడా పిలుస్తారు. కాబట్టి ఈ పోలి పాడ్యమి రోజు ఎవరైతే దీపాలు వదులుతారో, చెరువుల దగ్గర కానీ నదుల దగ్గర కానీ దీపాలు వదిలి ఒక 3 సార్లు నీళ్లను ముందుకు అలా నెట్టినట్టయితే చాలా పుణ్యం జరుగుద్దని చెప్పి అందరూ కూడా హిందువులందరూ, స్త్రీలు ఎంతో భక్తిగా చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ పోలి స్వర్గము లేదా పోలి పాడ్యం గురించి తెలుసుకోవాల్సిన అవసరం. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి.